దేవి శరన్నవరాత్రులు రెండవ రోజు గాయత్రీదేవి. ఈరోజు 23వ తారీఖు మంగళవారం, ఆశ్వీజ శుద్ధ విదియ. ఈరోజు ఏంటి శరన్నవరాత్రిలో మహోత్సవంలో అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు ఈ సకల మంత్రాలకి మూలం శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది 5 ముఖాలతోటి అంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి అన్నమాట. ఈ తల్లి శిరస్సు బ్రహ్మదేవుడు, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తాడనమాట. అంటే త్రిమూర్తాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుందన్నమాట. సమస్త దేవతా మంత్రాలకి కూడా గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది కదా. ఈ గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే కదా దేవతలకి నైవేద్యాలు పెడతాం, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రి మాతను దర్శించడం సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతామన్నమాట. ఈ అష్టోత్తర శతనామాలు చదువుకున్నాం. శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి వివరణ చెప్పుకున్నాం కదా అమ్మవారి గురించి. ఓం తరుణాదిత్య సంకాశాయ నమః, ఓం సహస్ర నయోనోజ్వలాయ నమః, ఓం విచిత్రమాల్యాభరణాయ నమః, ఓం తిహునాచల వాసిన్య నమః, ఓం వరదాభయ అస్తాబ్జాయ నమః, ఓం రేవాతీర నివాసిన్య నమః, ఓం ప్రణితీయ విశేషజ్ఞాయ నమః, ఓం యంత్రాకృత విరాజితాయ నమః, ఓం భద్రపాద ప్రియాయ నమః, ఓం గోవిందపదగామన్య నమః, ఓం దేవర్షిగుణ గణ సంతుష్టాయ నమః, ఓం వనమాలా విభూషితాయ నమః, ఓం చందనోత్తమ సంస్థానాయ నమః, ఓం ధీరజీమూత నిస్వనాయ నమః, ఓం అత్తమాతంగ గమనాయ నమః, ఓం హిరణ్య కమలాసనాయ నమః, ఓం ధీజనాధార నిరతాయ నమః, ఓం యోగిన్యే నమః, ఓం యోగధారణ్యే నమః, ఓం నటనాట్యేక నిరతాయ నమః, ఓం ప్రణవాధ్యక్షరాత్మికాయ నమః, ఓం చౌరచారక్ష్యాసక్తాయ నమః, ఓం దారిద్ర్యచేతకారణ్యే నమః, ఓం యాదవేంద్ర కులోద్భూతాయ నమః, ఓం తురీయపదగామన్యే నమః, ఓం గాయత్రే నమః, ఓం గోమత్యే నమః, ఓం గంగాయ నమః, ఓం గౌతమ్యే నమః, ఓం గరుడాసనాయ నమః, ఓం గేయగాన ప్రియాయ నమః, ఓం గౌరీయ నమః, ఓం గోవిందపద పూజితాయ నమః, ఓం గంధర్వ నగరాకారాయ నమః, ఓం గౌరవర్ణాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం గుణాశ్రయాయ నమః, ఓం గుణవత్యే నమః, ఓం గుహార్య నమః, ఓం గణపూజితాయ నమః, ఓం గుణత్రయ సమాయుక్తాయ నమః, ఓం గుణత్రయ వివర్జితాయ నమః, ఓం గుహావాసాయ నమః, ఓం గుణాధారాయ నమః, ఓం గుహ్యాయ నమః, ఓం గంధర్వరూపిణ్యే నమః, ఓం గార్గప్రియాయ నమః, ఓం గురుపదాయ నమః, గుహ్యలింగాంగధారిణ్యే నమః, ఓం సావిత్ర్యే నమః, ఓం సూర్యతనయాయ నమః, ఓం సుషుమ్నానాడి వేదిన్యే నమః, ఓం సుప్రకాశాయ నమః, ఓం సుకాశీనాయ నమః, ఓం సుమత్యే నమః, ఓం సురపూజితాయ నమః, ఓం సుషుప్తావస్థాయ నమః, ఓం సుదత్యే నమః, ఓం సుందర్యే నమః, ఓం సాగరాంబరాయ నమః, ఓం సుధాంశుబింబవదనాయ నమః, ఓం సుస్తన్యే నమః, ఓం సువిలోచనాయ నమః, ఓం సీతాయ నమః, ఓం సర్వాశ్రయాయ నమః, ఓం సంధ్యాయ నమః, ఓం సుఫలాయ నమః, ఓం సుఖదాయన్యే నమః, ఓం సుభ్రువే నమః, ఓం సువాసాయ నమః, ఓం సుశ్రియన్యే నమః, ఓం సంసారనవతారిణ్యే నమః, ఓం సామగాన ప్రియాయ నమః, ఓం సాధ్యే నమః, ఓం సర్వాభరణభూషితాయ నమః, ఓం వైష్ణవ్యే నమః, ఓం విమలాకారాయ నమః, ఓం మహేంద్రియ నమః, ఓం మంత్రరూపిణ్యే నమః, ఓం మహాలక్ష్మ్యే నమః, ఓం మహాసిద్ధ్యే నమః, ఓం మహామాయ నమః, ఓం మహేశ్వర్యే నమః, ఓం మోహిన్యే నమః, ఓం మదనాకారాయ నమః, ఓం మధుసూదన చోదితాయ నమః, ఓం మీనాక్షయ నమః, ఓం మధురావాసాయ నమః, ఓం నాగేంద్రతనయాయ నమః, ఓం ఉమాయ నమః, ఓం త్రివిక్రమ పదాక్రాంతాయ నమః, ఓం త్రిస్వరాయ నమః, ఓం త్రివిలోచనాయ నమః, ఓం సూర్యమండల మధ్యస్థాయ నమః, ఓం చంద్రమండల సమిస్తాయ నమః, ఓం వహ్నిమండల మధ్యస్థాయ నమః, ఓం వాయుమండల సమిస్తాయ నమః, ఓం వామమండల మధ్యస్థాయ నమః, ఓం చక్రిణ్యే నమః, ఓం చక్రరూపిణ్యే నమః, ఓం కాలచక్ర వితానస్థాయ నమః, ఓం చంద్రమండల దర్పణాయ నమః, ఓం జ్యోత్స్నాతపాన లిప్తాంగ్యే నమః, ఓం మహామారుత వీజితాయ నమః, ఓం సర్వమంత్రాశ్రయాయ నమః, ఓం ధేనవే నమః, ఓం పావగ్నే నమః, ఓం పరమేశ్వరే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృన్మయదే పరిపూర్ణం తదస్తు. ఈ అమ్మ గురించి అష్టోత్తరం అయిపోయింది కాబట్టి 5 ముఖాలు అని చెప్పుకున్నాం కదా. అమ్మ ఎప్పుడు కూడా శంఖం 5 ముఖాలతోటి శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుందన్నమాట. ఆదిశంకరులు ఏమన్నారంటే గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారన్నమాట అమ్మని. మనం ఎప్పుడు కూడా ప్రాతకాలంలో గాయత్రిగాను, సూర్యోపాసన చేసినప్పుడు కూడా ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయ సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులు ఆరాధనలు అందుకుంటారు కదా అమ్మ. అందరితోటి కూడా ముఖంలో అగ్నిమట, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుందన్నమాట. అట్లా
ఈ ఆశ్వీజ శుద్ధ విధి నాడు కనకదుర్గమ్మను కూడా శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారని చెప్పుకున్నాం కదా. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకున్నాం. ఇంకా ఈ తల్లి గాయత్రి మంత్ర ప్రభావం ఎటువంటిదంటే ఈసారి 1000 సార్లు ధ్యానిస్తే చాలు. మంత్రం అయినా ధ్యానించి చేసినా కానీ గాయత్రి మాత అనుగ్రహించి తద్వారా మనకు వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ సకల మంత్రాలకు అనుష్ఠానాలకు వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి కదా. ఇక్కడ సమస్త దేవతలకు నివేదన చేయబడే పదార్థాలన్నీ కూడా మనం నివేదన చేసామని చెప్పుకుంటాం కదా గాయత్రి మంత్రంతో. అలాగే అమ్మ ఆయుధాలు ఎట్లా అంటే వరదహస్తంతో మరియు అభయముద్రలతోటి అంకుశము, కొరడ, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, 2 పద్మములను తన 10 హస్తములందు ధరించినది అయ్యి గాయత్రి దర్శనమిస్తుంది మనకి. ఇక్కడ సకల వేద స్వరూపం గాయత్రీదేవి అనుకున్నాం కదా. అన్ని మంత్రాలకు కూడా మూలశక్తి ఆ మాత అనుకున్నాం కదా. అమ్మవారు 24 తత్వంతో 5 ముఖములు కలిగి శక్తిగా ప్రబోధిస్తుంది అన్నమాట అమ్మవారు. ఈ ఆదిశంకరులు కూడా గాయత్రీదేవిని అనంత శక్తిగా అనుకున్నాం కదా. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేవమాట అని ఆర్యోక్తి అంటే అట్లా చెప్తారన్నమాట. ఇక్కడ గాయతాం త్రాయితే ఇది గాయత్రి అని, గానం చేయవాని రక్షించేది గాయత్రి అని, అంటే గొంతెత్తి బిగ్గరగా రాగభావ శృతిలయుక్తంగా పాడితే అమ్మ మనకి వాక్సిద్ధిస్తుంది అన్నమాట. అమ్మని ధ్యానిస్తే చాలు అనంత మంత్రశక్తి, తద్వారా బ్రహ్మజ్ఞానం కూడా కలుగుతుందన్నమాట మనకి. ఇట్లా సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి అన్నమాట. ఈ గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజవంతం అవుతుంది. గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణం ఫలితం ఇస్తుందన్నమాట అమ్మ. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ అని అలా పలకగానే మనకి సకల వేద పారాయణం అంటే చతుర్వేద పారాయణాలు చేసిన ఫలితం ఇస్తుంది మన. అంత గొప్ప మంత్రం అన్నమాట ఇది. ఆ మంత్రానికి తాత్పర్యం కూడా అందరికీ శ్రేయస్సుని కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులని ప్రేరేపించినదియు ఎవరో ఆవిడే ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవిత్రమూర్తి అయిన స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వయమైన తేజస్సును ధ్యానించదుముగాక అని అర్థం అన్నమాట. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులు మనకి అట్లా చెప్తారు. గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలన్నమాట. ఇట్లా చేస్తాం వల్ల ఎంతో ఉత్తమం అన్నమాట. మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ గాయత్రి మంత్రమే సర్వశ్రేష్టమైనదని చెప్తారన్నమాట. ఈ 4 వేదాల్లో కూడా ఈ గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్తారు. అట్లనే ప్రతినిత్యం కూడా నియమనిష్ఠులతో గాయత్రీదేవిని ధ్యానించటే ఇంకా ఉత్తమం అని దేవి భాగవతంలో ఉంది. అలాగే నేను చదివే శంకర భాష్యంలో కూడా అక్కడ కూడా ఏం చెప్తారు, గయాన్ త్రాయితే ఇది గాయత్రి అని శంకర భాష్యంలో కూడా చెప్తారు. అంటే ఏంటంటే ఇక్కడ గయాన్ త్రాయితే ఇది గాయత్రి అని శంకర భాష్యం ఎందుకు చెప్పారంటే ప్రాణాన్ని రక్షించేదే గాయత్రి అని. అంటే మన ప్రాణమే గాయత్రి మంత్రం అని. అంటే ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి అని, దేవత కాదని, ఒక పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి అని, బ్రహ్మయే గాయత్రి అని, గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెప్తుందన్నమాట. ఇట్లా ఈ పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలని, ఈ 24 అక్షరాలే 24 దైవ శక్తులకు ప్రతీకలని, వీటికి 24 పేర్లు ఉన్నాయన్నమాట. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాల నివాసం అంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజించబడతాయన్నమాట. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారిని ఆ 24 శక్తులు సర్వవేళ కాపాడతాయన్నమాట. ఆదిశంకర్లు గయాన్ త్రాయితే ఇది గాయత్రి అని చెప్పినప్పుడు గయులు అంటే ప్రాణం అని కూడా అర్థం వస్తుందన్నమాట. అంటే త్రాయితే అంటే రక్షించడం అని, గయాన్ త్రాయితే ఇది గాయత్రి అంటే ప్రాణాలను రక్షించేదని. అట్లాగే వాల్మీకి మహర్షి కూడా ప్రతి రామాయణంలో ఈ ప్రతి 1000 శ్లోకాలకి మొదట ఒక్క గాయత్రి మంత్రాన్ని చేర్చి 24,000 శ్లోకాలతో ఈ రామాయణాన్ని రచించారన్నమాట. గాయత్రి మాట అంత గొప్పది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.